మీరేనన్నా చాక్లెట్ రైలు చూసిరా? చాక్లెట్ లోడుతోని పోతున్న ట్రైన్లు చూసినాం కానీ చాక్లెట్ ట్రైన్ ఉండుడేందే బాలన్న అంటే ఉన్నది. మీకు కూడా చూపెడదామని తెచ్చిన. చూసినాక రైళ్లు ఇట్లా కూడా తయారు చేస్తారా? దీనికి అయ్యే ఖర్చు ఆ దేశంలోనే ఉన్న పేదలకు పంచిపెట్టినా మంచిగుండు కదా అనాలనిపిస్తే కామెంట్ చేయండి. చూసినరా, ఇదే చాక్లెట్ రైలు. ఏం మాట్లాడుతున్నవే బాలన్న? చూస్తుంటే అచ్చం ఇనుప సామాన్లతో తయారు చేసి రంగులద్దిన నిజమైన రైలు లెక్కనే ఉంటే నువ్వేంది చాక్లెట్ రైలు అంటున్నావు అంటారా? మీరు ఎట్లా అనుకున్నా ఇది మాత్రం చాక్లెట్ తో తయారు చేసిన రైలే. కావాలంటే చూడండి చాక్లెట్ క్రీమును ఎట్లా తయారు చేసి షేపులు తయారు చేస్తుండ్రో. ఇట్లా రెడీ చేసుకుంటా ఒకటి కాదు రెండు కాదు 22 బోగీలు, ఒక ఇంజను మొత్తము 55 మీటర్ల కంటే ఎక్కువనే పొడుగుతోని తయారు చేసిర్రు. ఒక్కొక్క బోగి ఎంత బరువు ఉంటుంది అనుకుంటుర్రు? 160 కిలోలు. 22 బోగీలు అంటే 3065 కిలోల చాక్లెట్ క్రీమ్తోని దీన్ని తయారు చేసిర్రు. బోగికి కూడా ఎన్ని కిలోలు పట్టిందో ఎంత లేదనుకున్నా 4 క్వింటాల దాకా అటు ఇటు వజనం ఉండేటట్టు ఉన్నది. మరి దీంట్లోకి పోవచ్చా అంటే గన్లేడు ఎక్కువ వస్తుంది. మరి ఎందుకు తయారు చేసిర్రంటే గిన్నిసు బుక్కులకు ఎక్కేదందుకట. ఎవల పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు వీళ్ళకి ఇట్లా చాక్లెట్ ట్రైన్ తయారు చేసే పిచ్చి అదో ఆనందంగా అవ్వచ్చు. కానీ ఈ చాక్లెట్ ట్రైన్ కోసం ఖర్చు పెట్టిన పైకాన్ని పేదలకు వంచి పెడితే ఎంతమందికి మేలు జరుగునో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.